హైలైట్ చేశారు. ఇందులో ఇంటి దొంగ పనేనా అంటూ సైఫ్పై దాడిఘటనల మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హక్కులు హుళక్కే అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం, ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్న నీటిపారుదల రంగ నిపుణులు. సెక్షన్ 3 కింద జారీ చేసిన విధి విధానాలు విభజన చట్టానికి విరుద్ధం. వాటి ప్రకారం నీటిని పంపిణీ చేయాలంటే విభజన చట్టాన్ని సవరించాల్సిందే. విభజన చట్టాన్ని సవరించే అధికారం పార్లమెంట్దే. చట్టాన్ని సవరించకుండా సెక్షన్ 3 కింద జారీ చేసిన విధి విధానాలు చెల్లుబాటు కావుంటున్న నిపుణులు. ఆ కోణంలో సుప్రీంకోర్టులో వాదించడం టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలం. KWDT 2లోనూ అదే తీరు. ఓటుకి కోర్టులు కేసు భయంతో గతంలోనే ఏపీ హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సెక్షన్ 3 ప్రకారం కేంద్రం తాజా విధి విధానాల మేరకు తొలుత వాదనలు వింటామని KWDT 2 స్పష్టీకరణ. ఆ తర్వాత విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం వాదనలు రెండింటినీ కలిపి విచారణ చేయాలంటూ తెలంగాణ సర్కార్ అవి పరస్పరం భిన్నమైనవి, కలిసి విచారించొద్దన్న ఏపీ ప్రభుత్వం. కేంద్రం తాజా మార్గదర్శకాలను సుప్రీంలో సవాల్ చేసిన నివేదన. రెండు వేర్వేరని భావిస్తే తొలుత సెక్షన్ 3 కింద విచారించాలని తెలంగాణ విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన ట్రిబ్యునల్ ఫిబ్రవరి 19, 21 తేదీల్లో తదుపరి విచారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే 8వ